ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకు ముందు ఇది చివరి కేబినెట్ సమావేశం కావడంతో పలు కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకోవడానికి చంద్రబాబు సిద్ధమవుతున్నారు. మొత్తం 30 అంశాలతో ఈ భేటీకి ఎజెండా సిద్ధం చేసినట్టుగా సమాచారం. ఇవాల్టి సమావేశంలో పలు సంస్థలకు భూ కేటాయింపులు జరపనున్నట్టుగా తెలుస్తోంది. అదే సమయంలో మాజీ సైనికుల కార్పొరేషన్, ఖనిజాన్వేషణకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు అంశాలపై కేబినెట్ భేటీలో నిర్ణయాలు తీసుకోనున్నారు. తెలంగాణ సర్కార్తో మొదలైన డేటా చోరీ వివాదంపై కూడా చంద్రబాబు మంత్రివర్గ సహచరులతో చర్చించనున్నట్టుగా తెలుస్తోంది. ఏపీ కేబినెట్ సమావేశంపై మరింత సమాచారం మా ప్రతినిధి హసీనా అందిస్తారు. హసీనా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది. ఏపీ రాజకీయాల్లో మనం చూసుకుంటే ఐటీ గ్రిడ్ వ్యవహారం అనేది ఇప్పుడు రాజకీయాల్లో పూర్తిగా హాట్ టాపిక్గా మారింది. ఇక్కడ తెలంగాణ పోలీసుల ఇన్వాల్వ్మెంట్కి సంబంధించి, అలాగే డేటా చోరీకి సంబంధించి ఈరోజు ప్రధానంగా ఏపీ కేబినెట్లో ప్రధాన అంశం అని మనం చెప్పొచ్చు. ముందుగా ఆ అంశంపైనే ఏ విధంగా ముందుకెళ్ళాలి, దీని గురించి ఇప్పటికే న్యాయపరంగా ఏపీ ప్రభుత్వం ముందుకెళ్ళడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఇప్పటికే అడ్వకేట్ జనరల్తో కూడా మాట్లాడి దీనికి సంబంధించి సలహాలు తీసుకున్నట్టు మన దగ్గర ఉన్న సమాచారం. అయితే ఈరోజు ప్రధానంగా 30 అంశాలపైన ఈ ఏపీ కేబినెట్ చర్చించనున్నారు. 30 అంశాల్లో ప్రధానంగా ఒకవైపు సంస్థలకి భూ కేటాయింపు అయితే, మరోవైపు అగ్రిగోల్డ్ సమస్య కూడా చాలా రోజుల నుంచి మగ్గుతుంది కాబట్టి దానిపైన కూడా నిర్ణయం తీసుకోవడానికి సిద్ధమవుతుంది. ఇక రేపో మాపో ఎన్నికల కోడ్ కూడా రాబోతుంది కాబట్టి ఈరోజు చివరి కేబినెట్ అని మనం చెప్పలేము. ఎందుకంటే ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత కూడా ఆ తర్వాత ఒకరోజు కేబినెట్ మొత్తం సమావేశమే, ఆ రోజు గవర్నమెంట్ని డిజాల్వ్ చేస్తారు. సో ఆ రోజు కూడా మాట్లాడే అవకాశం ఉంది. సో ఈ రోజు మాత్రం ప్రధానంగా 30 అంశాల మీద చర్చించనున్నారు. ఇప్పటికే మనం చూసుకుంటే ఐటీ గ్రిడ్కి సంబంధించి చాలా అనేక ఆరోపణలు, అలాగే ఈ కేసుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు సంబంధించి కూడా ఇప్పటికే నేతలందరితో కూడా చర్చించారు. ఈ కేబినెట్లో కూడా చర్చించిన తర్వాత ఏ విధంగా ముందుకెళ్లాలని కూడా ఆలోచిస్తున్నారు. ఒకవైపు మరోవైపు మనకు వచ్చిన సమాచారం ప్రకారం ఇక్కడ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కూడా డేటా చోరీకి సంబంధించి కూడా ఈరోజు దానిపైన కూడా టీడీపీ తరపు నుంచి లేవనెత్తే అంశం కనిపిస్తుంది. సో ఇంకా అగ్రిగోల్డ్ సమస్యకు సంబంధించి మనం మాట్లాడితే, అగ్రిగోల్డ్ సమస్య చాలా రోజుల నుంచి ఉంది కాబట్టి వాళ్ళకి సంబంధించిన బకాయిలు ఏవైతే ఉన్నాయో పూర్తి స్థాయిలో తీర్చడానికి వాళ్ళకి డబ్బులు కేటాయించడం అంశం పైన కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అలాగే ప్రైవేట్ సంస్థలు, కొన్ని సంస్థలకు సంబంధించి భూ కేటాయింపుకు సంబంధించి కూడా ఈరోజు ఏపీ కేబినెట్లో చర్చ జరుగుతుంది. దానిపైన కూడా నిర్ణయం తీసుకుంటారు. ఇంకా మాజీ సైనిక అధికారులకు సంబంధించి వాళ్ళకు సంక్షేమ నిధికి సంబంధించి కూడా ఈరోజు నిర్ణయం తీసుకుంటారు. సో ఎట్టకేలకు ప్రధానంగా ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ప్రధాన అంశం మాత్రం ఈ ఐటీ గ్రిడ్కి సంబంధించి, కేసుకు సంబంధించి ఏ విధంగా ప్రభుత్వం ముందుకెళ్ళాలి, ఈ విధంగా అసలు లా ఏం చెప్తుంది. టీడీపీ తరపు నుంచి వాదించేది ఒకటి, ఇక్కడ ప్రధానంగా మనం చూసుకుంటే దాంట్లో ఉన్నదంతా టీడీపీ కార్యకర్తలకు సంబంధించిన డేటా, దాని 24 సంవత్సరాల నుంచి మేము క్రోడీకరించిన డేటా, దాంట్లో ఎలాంటి కూడా వేరే ప్రజలకు సంబంధించి, వ్యక్తిగతకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవు, కేవలం కావాలనే బురద జల్లే ప్రయత్నం చేస్తుంది. అలాగే వైఎస్ఆర్సీపీకి సంబంధించి కూడా కాల్స్ ఏ విధంగా అయితే వస్తున్నాయో ప్రజలకి, డేటా వాళ్ళ దగ్గర ఏ విధంగా డేటా వచ్చింది, సో ఆ అంశాలని కూడా కూపీలాగే ప్రయత్నం చేస్తున్నారు. సో ఓవరాల్గా ఈరోజు ఐటీ గ్రిడ్కి సంబంధించి ఈ కేబినెట్లో ప్రధాన అంశం కాబోతుంది. రైట్ హసీనా. ఏపీ కేబినెట్ భేటీ సమావేశమైంది. సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చిస్తున్నట్టుగా తెలుస్తోంది. తెలంగాణ, ఏపీ మధ్య నెలకొన్న డేటా వార్ విషయంలో కూడా ఏపీ కేబినెట్ కీలకంగా చర్చిస్తున్నట్టుగా తెలుస్తోంది.